अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नामदुनु सल्लु अला रसूलिल करीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन। అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీద్లో సూరా అంబియా 107 ఇట్లా ఆజ్ఞాపిస్తున్నాడు, ఓ ప్రవక్త శాసనవారు, మేము మీకు సర్వ జగాలకు శాంతి దూతగా చేసి పంపించాము. ప్రవక్త మాట స్వర్గానికి బాట, ఇతరుల మాట నరకానికి బాట. మహాప్రవక్త శాసనవారు యుద్ధరంగంలో ఉన్నారు, ఉపవాసంతో ఉన్నారు. యుద్ధరంగం అయిపోయింది, తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తూ వస్తూ మహాప్రవక్త వారు ఉపవాసం విరిపేశారు. మిట్ట మధ్యాహ్నం ఉపవాసం విరిపేశారు. నీళ్లు రప్పించి నీళ్లు తాగేశారు. ఇది మహాప్రవక్త యొక్క సహచరులు అస్సాబులు చూస్తున్నారు. ప్రవక్త శాసనం వారు ఉపవాసం విరిపేశారు, వీళ్ళు కూడా విరిపేశారు. ప్రవక్త శాసనం అన్నారు, నేను ఉపవాసం విరిపేశాను, మీలో ఎవరైతే ఉపవాసం విరపలేదో వాళ్ళు మాలో లేరు. ప్రవక్త శాసనం వారు ఉపవాసంతో ఉన్నా, ఒకవేళ ఉపవాసం విప్పేసిన, ఉపవాసం తెంపేసిన అస్సాబులు వాళ్ళు కూడా ఆచరించేవారు. ఇది ఆచరణ వాళ్ళు అందుకుంటే అల్లాహ్ వాళ్ళతో రాజీ అయిపోయారు. రెండవది, మహాప్రవక్త వారు గగనయాత్ర వెళ్ళి వచ్చిన తర్వాత నమాజ్ 5 పూట్ల ఫర్జ్ అయింది. నమాజ్ 5 పూట్ల ఫర్జ్ అయింది గగనయాత్ర వెళ్ళిన తర్వాత. కానీ జమాత్ లేదు. ఎందుకు? పిలవడం లేదు కదా. అప్పుడు ప్రవక్త శాసనం వారు బైతుల్ ముఖద్దస్ కాసి ముఖం నొప్పి ఖిబ్లా అది చేసుకుని నమాజ్ చదివారు ప్రవక్త శాసనం వారు మెహరాజ్ వెళ్ళి వచ్చిన తర్వాత. అయితే ఉమర్ బిన్ ఖత్తాబ్ అన్నారు, ఓ ప్రవక్త వారు, యహూదీ నస్తారా వాళ్ళకి కూడా బైతుల్ ముఖద్దసే, మాకు బైతుల్ ముఖద్దసే, నాకు ఇష్టం లేదు అని ఉమర్ బిన్ ఖత్తాబ్ మహాప్రవక్తానికి అన్నారు. అయితే ప్రవక్త శాసనం వారు ఏమనలేదు. రుకులు నమాజ్లో ఉండి మాటి మాటికి ఆకాశం వైపు చూసేవారు. ఎవరు? ప్రవక్త శాసనం వారు. ఎందుకు? ఈ బైతుల్ ముఖద్దస్ ఇష్టం లేక. అయితే సూరా బక్రా 144, సూరా బక్రా 144లో అల్లాహ్ తాలా ఆయత దింపేశాడు, ఓ ప్రవక్త శాసనం వారు, మాటి మాటికి ఆకాశం వైపు చూసేవారా, మీ ఖిబ్లా ఈ రోజు నుండి బైతుల్ హరాం అన్నాడు. అప్పటి నుండి బైతుల్ హరాం అయింది. ఇది వినగానే అస్సాబులు బైతుల్ హరాం కాసి ముఖం తిప్పి నమాజ్ చేసేవారు బైతుల్ హరాం కాసి. అయితే ఇది ఆయత్ తఫ్సీర్లో ఉంది. జోహరా ఎప్పుడు దిగింది, ఒక అస్సాబి ఇప్పుడు మక్కాలో మస్జిదుల్ ఖిబ్లాతైన్, 2 ఖిబ్లాల మసీదు అని పేరు ఉన్నది. అయితే ఆ మసీదు గుండా ఒక అస్సాబి వెళుతున్నారు. వెళుతుంటే వాళ్ళు బైతుల్ ముఖద్దస్ కాసి ముఖం తిప్పి నమాజ్ చదువుతున్నారు. ఎవరు? ఇప్పుడు ఉన్న మస్జిదుల్ ఖిబ్లాతైన్ యొక్క మసీద్లో. బయట వెళ్ళిన అస్సాబి చూశారు, వాహిద్ గవా అంటారు, ఒక్కరే గవా ఇచ్చారు, సాక్ష్యం ఇచ్చారు. బయట నుండి చూశారు, ఈ వీళ్ళు అస్సాబీలు బైతుల్ ముఖద్దస్ కాసి ముఖం పెట్టి నమాజ్ చదువుతున్నారు. అప్పుడు ఇతను బయట చూసిన వ్యక్తి ఏంటి చూశారు? రుకులో ఉన్నారు. ఎవరు? జమాత్ రుకులో ఉన్నారు. రుకులు ఉండి బయట నుండి చెప్పారు ఒక అస్సాబీ, ఏమిటి ఇంకా బైతుల్ ముఖద్దస్ కాసి మీరు ముఖం తిప్పి పెట్టి నమాజ్ చదువుతున్నారు? అల్లాహ్ ఆజ్ఞ ఇచ్చాడు ఈ బైతుల్ హరాం అని, బైతుల్ ముఖద్దస్ కాదు బైతుల్ హరాం అని బయట నుండి పిలుపు ఇచ్చాడు. ఎవరికి? వీళ్ళు నమాజీలకి. నమాజీలు రుకులో ఉన్నారు. రుకులో ఉంటే రుకులోనే ఈ ప్రవక్త మాట విని రుకులోనే అలా తిరిపారు. బైతుల్ ముఖద్దస్ నుండి బైతుల్ హరాం వైపు తిరిగారు. ఎందుకు? అల్లాహ్ మెహసన్ అంటున్నారు, ఒకవేళ ప్రవక్త మాట విన్ని తర్వాత కూడా రుకు నుండి లెగిస్తే ఖియామ్ అంటాం, ఖియామ్లో చచ్చిపోతే ప్రవక్త మాటకి ధిక్కరించేటట్టు అవుతుంది. మా చావు ప్రవక్త మాటకి ధిక్కర. అందుగురిండే రుకులోనే వీళ్ళు తిరిగిపోయారు. దీనికి ఆలోచించండి. ప్రవక్త మాట నమాజ్లో విన్నా అప్పటికప్పుడు రుకు నుండి తల ఎత్తకుండా రుకులోనే తిరిగిపోయారంటే ప్రవక్త మాటకి ఎంత ఘనత ఉన్నది. ఇది
మేము ఆచరిస్తే ఇక ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. ప్రవక్త మాటకి ఇలా ఎన్నో ఉన్నాయి. అందుగునండి ప్రవక్త మాట ఎక్కడొచ్చినా మేము తూచరా లేకుండా ఒక అస్సాబి హజరత్ కాబిన్ మాలిక్ నమాజ్ చదువుతున్నారు. నమాజ్ చదువుతుంటే ప్రవక్త శాసం వారు ఏ కాబిన్ మాలిక్ అని పిలిచారు. కాబిన్ మాలిక్తో జవాబు ఇవ్వలేదు. ప్రవక్త శాసం వారు వెళ్ళి కూర్చుంటారు. సో కాబిన్ మాలిక్ నమాజ్ అయిన తర్వాత, ఓ ప్రవక్త శాసం వారు మీరు నాకు పిలిచారు, ఏమిటి సంగతి? మీరు జవాబు ఎందుకు లేదు? ప్రవక్త శాసం వారు, నేను నమాజ్లో ఉన్నా. ఈ ప్రవక్త శాస్త్రం వారు పిలుపుకి, అల్లా పిలుపుకి, ప్రవక్త పిలుపుకి మీరు జవాబు ఇవ్వండి. అవును, ఎందుకు జవాబు లేదు? నేను నమాజ్లో ఉన్నాను. నేను ఎందుకు పిలిచాను? మీరు సూరా ఫాతిహా చదివారా? లేదు. అందుకునిండే ఇక్కడ ఏ లోకం పరలోకం సవరించుకోవాలంటే ప్రవక్త మాట అతను నమాజ్ లో ఉన్నా విని ఆచరించాలి. ఇతను నమాజ్ లో ఉన్నా, రుకులు ఉన్నా, ఖియాం చేయక లగక ఆచరించాలి. ఇది ప్రవక్త మాట స్వర్గానికి మాట, ఇతరుల మాట నరకానికి మాట. ఇన్షాల్లా అల్లా తాలాతో మా దువా ఉన్నది. అందరూ అల్లా మరియు మహాప్రసంగ మాటపై నడుస్తారని, ఆచరిస్తారని, నాకు దువా చేస్తారని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం.